న్యూనిస్ వీళ్ళందరూ కూడా దే యాక్చువల్లీ గ్యాదర్డ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సో దట్ దే కెన్ ఫీడ్ టు దేర్ కింగ్స్. అబ్దుల్ రజాక్ చెప్పిన దాని ప్రకారం విజయనగరంలో వేశ్యావృత్తి అనేది రహస్యంగా జరిగే వ్యవహారం కాదు. ఇట్ వాజ్ ఎ రికగ్నైజ్డ్ ప్రొఫెషన్. వీళ్లకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ మాట ఎందుకు రాశాడు? ఇప్పుడు అబ్దుల్ రజాక్ మసిపూసి మారేడికాయ చేసేటటువంటి ఈనాటి డిస్టార్షనిస్ట్ అయితే కాదు కదా. హీ రోట్ వాట్ హీ సా. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అనేసని కొంతమంది ఆధునిక వ్యాఖ్యానకారులు ఏం చేశారంటే దట్ ఈస్ జస్ట్ ఏ సొఫిస్టికేటెడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఫీమేల్ ఫర్ సేల్. రాసులు రాసులు పోసి గులాబీలు అమ్ముతున్నారు, వీధి అంతా కూడా గులాబీ వాసనే. ఎవరి జుట్టులో చూసినా అది ఆడ మగ పిల్ల పితక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కొప్పులాగా ఉండేది. ఆ కొప్పులో పూలు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడా ఎవరు చేయడం లేదు. ఆ కాలంలో చక్రవర్తి స్వచ్ఛ భారత్ అభియాన్ మొదలు పెట్టకపోయినా కూడా అబ్దుల్ రజాక్ ప్రకారం ఎవరి వీధిని వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేవాళ్ళట. దీనిని డొమింగో పేస్ కూడా రాస్తాడు కృష్ణరాయల కాలంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మాటల్ని నమ్మాలా మనం? అతను గుడి ముందర వీధిలో వజ్రాలను అమ్ముతున్నారు రాసులు పోసే అని రాస్తే గుడి ముందర వీధిలో ఎవరైనా అమ్మాయిల్ని పెట్టి అమ్ముతారా? మీ సారథి మొట్టమొదటి అందిస్తున్న టోరీ విశ్వవేదిక కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఈ కార్యక్రమంలో నాతో పాటు విజయనగర చరిత్ర పట్ల విశేష ఆసక్తి పరిశోధన చేసిన రఘోత్తమరావు గారు ఈ రోజు పాల్గొంటున్నారు. రఘోత్తమరావు గారు, ఇక మీ ప్రవాహాన్ని మొదలు పెట్టచ్చండి. మనకి విస్మయ నగరం విజయనగరం గురించి విదేశీ యాత్రికులు ఎటువంటి రాశారు, అది కాక మీరు శాసనాల్లో ఏమి కనుగొన్నారు మాకు తెలియచేయండి. తప్పకుండా సార్. అందరికీ నమస్తే. విస్మయ నగరం విజయనగరం 2 వారాల ప్రయాణం తర్వాత ఇప్పుడు హంపి నగర ప్రవేశం చేస్తూ ఉన్నాం. అత్యద్భుతమైన ఈ హంపి నగర వైభవాన్ని ఒక 30-40 నిమిషాల్లో వర్ణించాలి అంటే అది కుదరని పని. సుమారు 22 మందికి పైగా విదేశీ యాత్రికులు 15వ శతాబ్దం మొదటి భాగం నుంచి 16వ శతాబ్దం చివరి భాగం వరకు కూడా సుమారు 150 సంవత్సరాలలో వచ్చి వెళ్లారు. వాళ్ళందరూ చూసిన దాన్ని కొందరు సంక్షిప్తంగాను కొందరు విస్తారంగాను రాశారు. అందరికంటే ఎక్కువగా రాసింది న్యూనిస్. సుమారు తన పుస్తకంలో 22 అధ్యాయాలలో హంపి నగరం గురించి వ్రాశాడు. తన కాలం వరకు ఇతను అచ్యుతదేవరాయల కాలంలో వచ్చాడు కాబట్టి 1530 నుంచి 34 మధ్య 4 సంవత్సరాల పాటు విజయనగరంలో ఉన్నాడు. తన కాలం వరకు కూడా ఇతరుల నుంచి విన్న విజయనగర చక్రవర్తుల వివరాలను కూడా ఆ 22 అధ్యాయాలలో వ్రాశాడు. ఈ విధంగా నగరము, రాజ్యము, పాలకులు వీళ్ళందరి గురించి చెప్పాడు. కాబట్టి అతనిదే మనం ప్రత్యేకంగా సిరీస్ పెట్టుకోవాలి. కేవలం డొమింగో పేస్ తర్వాత న్యూనిస్ వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్పారు అన్నది తెలుసుకోవడానికే మనకు ఈ 30 నిమిషాలు 40 నిమిషాల సమయం సరిపోదు కనుక ఈ రోజు ఎపిసోడ్ కి నేను వీళ్ళకంటే మొదటనే 1440 ఆ ప్రాంతంలో విజయనగరానికి వచ్చి మరీ ముఖ్యంగా దసరా ఉత్సవాలను కళ్లకు కట్టినట్టుగా వర్ణించిన వాడు పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్. అతను ఏం చూశాడు, ఏం చెప్పాడు అన్న దాన్ని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అబ్దుల్ రజాక్ 2వ దేవరాయల కాలంలో వచ్చాడు. అతని వివరాలను కనుక చూస్తే కనుక 1440లో వచ్చాడు. ఒక సంవత్సరం పాటు ఉన్నాడు హంపీలోనే. అతను తైమూరిడ్ అంటే తైమూరు వంశానికి చెందిన ఖాఖాన్ అనేవాడు అప్పుడు సల్తన్ గా ఉండేవాడు. హేరాత్ రాజధానిగా చేసుకుని పర్షియాలో అతని సభలో ఉండేవాడు. ఇదన్నీ భారతదేశం వైపుకు అంటే చైనాకు పంపించాడు, ఈజిప్ట్ కు పంపించాడు రాయబారిగా. అలాగే భారతదేశానికి కూడా పంపిస్తే అతను మొదట 7 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండి ఆ తర్వాత దక్షిణ భారతదేశం వైపుకు వచ్చి కేరళకు వచ్చి నా నౌకలో కేరళ నుంచి హంపీకి వచ్చానని చెబుతాడు. అతని లెక్క ప్రకారం కనుక మనం చూస్తే హంపీ నగరం 25 కిలోమీటర్లు బై 25 కిలోమీటర్ల వైశాల్యంలో ఉండింది. అంటే 25 into 25 650 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లెక్కేసుకుంటే అండి నేటి సింగపూర్ వైశాల్యం లాంటిది అనమాట. సార్ అబ్దుల్ రజాక్ 1440 నుంచి 41 వరకు హంపీలో ఉన్నప్పుడు అతను ప్రతిరోజు ఏం చూశాడో వాటన్నింటినీ కూడా తన రచనలో ట్రావెలాగ్ లో రాసి పెట్టాడు. హంపీ నగరం ఎలాగుండేది, 2వ దేవరాయల ఆస్థానం ఎలాగుండేది, రోజువారీ జీవితం హంపి నగరంలో ఎలాగుండేది అని తెలుసుకోవడానికి చాలా ముఖ్య ఆధారం అవుతుంది. అతని లెక్క ప్రకారం గజ్ అంటే గజాల లెక్కలో చెబుతాడు. వాటిని ఈనాటి మన మెట్రిక్ సిస్టమ్ కనుక తీసుకుంటే హంపి నగరం అనేది 25 కిలోమీటర్లు బై 25 కిలోమీటర్లు చతురస్రాకారంలో ఉండేటటువంటి మహానగరం. 650 చదరపు కిలోమీటర్ల విస్తారంలో ఉండింది. ఆ నగరం చుట్టూ కూడా
ఎత్తైన గుట్టలు కొండలు ఉండేవి. అవి సహజమైన రక్షణ కవచం లాగా ఉండేది. అది కాకుండా 7 వరసలలో చక్రాకారంలో రాతి గోడలు ఉండేవి అని చెబుతాడు. అంటే ఒక గోడ నుంచి ఇంకొక గోడకు మధ్యలో కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మధ్యలో అంతా కూడా ఇళ్ళు, వ్యాపారాలు, సైనిక స్థావరాలు. ఒక లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ కిందండి మెయిన్ కోటకి వీటికి మధ్య అనుకోవచ్చా? అవునండి, రైట్ ఫ్రమ్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ టు ద రాయల్ సెంటర్. 7 వలయాలు 7 వలయాకారపు కోటగోడలు. మొదటి కోటగోడ నుంచి 3వ కోటగోడకు మధ్యలో ఎక్కువగా పొలాలు, పళ్ల తోటలు, మానవ నిర్మిత చెరువులు, మ్యాన్ మేడ్ వాటర్ ట్యాంక్స్ ఉండేవి. ఆ 3వ కోటగోడ నుంచి అక్కడ ఇంకాస్త లోపలికి వెళితే గనక మరొక 3 కోటగోడలు దాటుకుని వెళితే అక్కడంతా కూడా ఇళ్ళు, తర్వాత అనేక కర్మాగారాలు, అంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇలాంటి వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ కేరి అంటారు, అంటే వీధులు. తర్వాత పేటే అంటారు, అంటే ఒక చిన్న కాలనీ. ఇలాంటివన్నీ కూడా ఉండేవి. ఆ విధంగా 6 రాతి గోడల్ని, ప్రాకారాల్ని దాటుకుని లోపలికి వెళితే 7వది రాజమహలు, ఇతర అంటే ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయాలు, విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, కోదండరామస్వామి దేవాలయం, ఇలాంటి హజారారామ దేవాలయం, ఇలాంటి గొప్ప దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ చివరి గోడ. ఒకవైపు రాయల్ సెంటర్ అని ఇప్పటి కాలంలో పిలుస్తున్నారు, అక్కడంతా కూడా రాజమందిరాలు ఉండేవి. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇల్లు కమ్ ఆఫీస్, అదే విధంగా దండనాయకుడి కార్యాలయం. అబ్దుల్ రజాక్ అంటాడు, ఈ మనిషి కన్ను చూడలేనటువంటి, చూసినా అర్థం చేసుకోలేనటువంటి, అర్థం చేసుకున్న నోటితో చెప్పలేనటువంటి వైభవం ఈ నగరంలో ఉంది. నేను సగం ప్రపంచం చుట్టేసుకుని వచ్చాను. ద దెన్ నోన్ వరల్డ్. అంటే అతను ఏదో ఒక మూలను కూర్చొని చెప్పింది కాదు, ప్రపంచాన్ని అంతా పర్యటన చేసి వచ్చి చివరికి చెబుతూ ఉన్నాడు ఈ మాటను హంపీని చూసి. మానవుడి కన్ను చూడలేనటువంటిది, చూసినా అర్థం చేసుకోలేనటువంటిది, అర్థం చేసుకున్నా కూడా మాటల్లో వర్ణించలేనటువంటి వైభవం ఈ హంపి నగరాని వైభవం అలాంటిది. అందులోనూ నాలాంటి మాటలు రాని సామాన్యుడు ఇంకేం వర్ణించగలడు అని చెబుతాడు, కానీ అంత గొప్పగా వర్ణిస్తాడు. అంటే పాపం ఈ అబ్దుల్ రజాక్ ఒక పెద్ద రష్యన్ సల్తన్ ప్రతినిధిగా వచ్చినా కూడా వ్యక్తిగతంగా అతను చాలా మంచివాడు, నిరాడంబరుడు అనేది అతని మాటల్లోనే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత తను 2వ దేవరాయల్ని ఏ సందర్భాలలో కలిసింది, ఎలాగ కలిసింది, తన వ్యక్తిత్వం ఎలాంటిది, విజయనగర చక్రవర్తిది అనే దాన్ని కూడా వర్ణిస్తాడు. అబ్దుల్ రజాక్ మాటల్లో చెప్పాలి అంటే విజయనగర చక్రవర్తి చాలా మంచి మనస్సు ఉన్నటువంటి వాడు, ఎప్పుడూ కూడా ప్రజల పక్షపాతి, వాళ్ళ గురించి ఆలోచించేవాడు. అతని చుట్టూ ఎప్పుడూ కూడా జనాలు మూగి ఉండేవాళ్ళు, తమ సమస్యలను తీసుకొచ్చి వినవిస్తూ ఉండేవారు. చిరునవ్వుతో వాళ్ళ సమస్యలన్నింటినీ వింటూ పరిష్కరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా తర్వాత అనేక యుద్ధాలు, వాటి సమాచారాలు, అంటే ఎక్కడెక్కడో జరుగుతున్న యుద్ధాలు, అతని సైన్యాధికారులు వెళ్లి ఇతని తరఫున చేస్తున్న యుద్ధాలు, వాటికి సంబంధించిన వివరాలు, గెలిచామా ఓడామా అనేటటువంటిది తీరిక లేని సమయంలో కూడా వారంలో 2 సార్లు నన్ను పిలిపించుకునేవాడు, నన్ను మాట్లాడించేవాడు. నేను అతన్ని కలిసిన ప్రతిసారి కూడా నాకు ఒక తమలపాకు కట్ట, ఏదో వాళ్ళ లెక్కలో చెబుతాడు, ఇన్ని గ్రాముల పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యం కదా, చాలా విలువైనది పచ్చకర్పూరం. అది చిటికడు వేస్తే చాలు ఘమఘమ అనేస్తుంది. అట్లాంటిది ఒక 100 గ్రాములు అనే ఉదాహరణకి చెబుతున్నాను. అదేదో తన పర్షియన్ లెక్కల్లో చెబుతాడు అతను, నాకు అది గుర్తులేదు. ఆ విధంగా పచ్చకర్పూరం, తర్వాత 100 వరహాలు, వెండి నాణ్యాలు ఉన్నటువంటి ఒక సంచి. ఇది నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఇచ్చే సంభావన. అతను ఒకసారి అన్నాడు నాతో, నీలాగా విదేశాల నుంచి వచ్చిన వారితో కూర్చుని భోజనం చేయడం అనేది మాకు అలవాటు లేదు, మేము భోజనం ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగానే చేస్తాము, కాబట్టి నీతో పాటు నేను సహపంక్తి భోజనం చెయ్యలేను, మీ రాజు చేస్తాడు అనేసి నువ్వు చెప్పావు, కానీ మా ఆచారం ఇక్కడ దానికి అనుమతించదు, కాబట్టి నేను ఇప్పుడు భోజనానికి వెళుతున్నాను, నేను నాతో కూడా తీసుకుని వెళ్ళలేను, దానికి బదులుగా ఇదిగో ఈ సంభావన ఇస్తున్నాను అని చెప్పి మొదటి రోజున ఇచ్చాడు. నేను అక్కడ ఉన్నన్ని రోజులు, అంటే 1 సంవత్సరం పాటు అతను ఉన్నాడు. నగరంలోనే ఒక పెద్ద భవంతిని అతనికి ఉండడానికి వసతిగా 2వ దేవరాయలు ఏర్పాటు చేశాడు. ఆ ఇల్లు ఎలాగుంది అంటే, మా సుల్తాన్ కట్టించుకున్న మహల్లో సగభాగం ఉంది అని అంటాడు. అంటే ఒక విదేశీ యాత్రికుడికి విజయనగర చక్రవర్తి 1 సంవత్సరం పాటు ఉండడానికి ఇచ్చిన ఇల్లు, ఆ విదేశీ యాత్రికుడు ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నాడో ఆ సుల్తాన్ మహల్లో సగం ఉంది అంటాడు. మా సల్తాన్ భవనంలో ఉన్నటువంటి ఒక పెద్ద భాగం లాగా ఉండేటటువంటి ఒక మేడను నాకు వసతిగా ఇచ్చాడు అని చెబుతూ గుడులు, గోపురాలు, ఆ విగ్రహాలు, వాటికి జరిగే సేవలు, వీటన్నింటినీ చెబుతాడు. రథోత్సవాల గురించి చెబుతాడు. జనాలు ఏ విధంగా
ఆ రథోత్సవాలలో రథాన్ని లాగుతూ సంతోషాన్ని పొందుతారు అని. అదేవిధంగా ఈ రోజు మనం ఊహించడానికి వీలు కానటువంటి కొన్ని దృశ్యాలను వర్ణిస్తాడు. మరి ముఖ్యంగా విరూపాక్ష స్వామి రథోత్సవం జరుగుతూ ఉండేటప్పుడు కొద్దిమంది భక్తులు వీరావేశంతో ఆ రథ చక్రాల కింద కావాలనే పడి ప్రాణాలను పోగొట్టుకునేవారు. ఆ విధంగా దేవుడి సన్నిధానంలో దేవుడి రథచక్రం కింద నలిగిపోతే కైలాసంలో స్థానం దొరుకుతుంది అని వాళ్ళ నమ్మకం అనేది మనకు వేరే మార్గాల ద్వారా తెలుస్తుంది. వీరాచారం అనే ఒక పద్ధతి ద్వారా తెలుస్తుంది. ఇతను ఆ దృశ్యాన్ని మాత్రం చెబుతాడు. మరీ ముఖ్యంగా ఇతను వచ్చినప్పుడు దసరా పండుగ వచ్చింది. ఆ దసరా పండుగ వైభవాన్ని కూడా కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తాడు. ప్రతి వీధి కూడా అందంగా అలంకరించబడి ఉంది. ప్రతి ఇంటి పైన రంగురంగుల జెండాలను ఎగురవేస్తారు. ఆ 10 రోజుల పాటు అతను మహానంది అని రాస్తాడు. అది మహానవమి. పాపం పర్షియన్ కదా, ఆ పేర్లు సరిగ్గా తెలియదు. తనకి ఎలాగ వినబడిందో తనకి ఎలా అర్థం చేసుకున్నాడో ఆ విధంగా రాస్తాడు. కాబట్టి మహానంది ఫెస్టివల్ అనే రాస్తూ ఉంటాడు. అది మహానవమి అంటే దసరా పండుగ. ఇప్పటికీ కూడా హంపీలో మహానవమి దిబ్బ ఉంది. దసరా దిబ్బ అని కూడా అంటారు. పెద్ద రాతి కట్టడం, ప్లాట్ఫామ్, దానిపైన అబ్దుల్ రజాక్ చెప్పిన దాన్ని బట్టి ఊహిస్తే 7 అంతస్తుల మేడను కట్టేవారు, తాత్కాలికమైన మేడను. ఓకే, ఆ ప్లాట్ఫామ్ పైన ఎప్పుడు శాశ్వత భవనం అనేది లేదంటారా? లేదు. అవునవును, లేదు. అది రాతి బేస్ మాత్రమే, స్టోన్ ప్లాట్ఫామ్ అది. దానిపైన దసరా ఉత్సవానికి గాను ఆ 10 రోజులకు గాను ఆ 7 అంతస్తుల వెదురు మండపం లాంటి దాన్ని కట్టేవారు. ఆ 7వ అంతస్తులు చక్రవర్తి కూర్చొని ఆ వేదిక ముందు జరిగే వినోదాలు, సైనిక కవాతు, వీటన్నింటినీ ఆ 7వ అంతస్తు నుండి చూసేవాడు. ఒక్కొక్క అంతస్తులోనూ ఒక్కొక్క స్థాయికి చెందిన అధికారులు, మంత్రులు వీళ్ళందరూ కూర్చునేవారు. అలాగా 1 నుంచి 6వ అంతస్తు వరకు అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాజకుటుంబీకులు వీళ్ళందరూ కూర్చుంటే పైన 7వ అంతస్తులో విజయనగర చక్రవర్తి తనకు కావలసిన ముఖ్యమైన వాళ్ళతో, అంటే ప్రధానమంత్రి, అంగరక్షకులు, ఇలాంటి వారితో ఆయన పైన కొలువు తీరేవాడు. 4 వైపులా ముత్యాలు కుట్టిన బంగారు జరీ అంచులు ఉన్న మెత్తటి తీవాచీని పరిచి ఉంటే దానిపైన అంటే చక్రవర్తి కూర్చునేవాడు. అతని ముందు రకరకాల తినుబండారాలు, పళ్ళు ఇవన్నీ కూడా ఉండేవి. అదే విధంగా నాణ్యాల సంచులు గుట్టలుగా పక్కన పెట్టుండేవారు. అంటే ఈ విధంగా వాటన్నింటికి కూడా ఆ వెదురు బద్దలతో కట్టిన ఆ 7 అంతస్తుల మేడను కూడా పట్టు వస్త్రాలను పీలికలుగా చేసి వాటిలతో రకరకాలైన అల్లికలు చేసి ఆ మొత్తం ఆ వెదురు కనబడకుండా ఆ కట్టడాన్ని మొత్తం అలంకరించేవాళ్లు. పూల మాలలు అవన్నీ వేసేవారు. ఆ విధంగా 7వ అంతస్తులు కూర్చొని మహారాజు ముందు జరిగేటటువంటి వినోద కార్యక్రమాలను చూసేవాడు. సామ్రాజ్యం నలుమూలల నుంచి సంగీతకారులు, నాట్య కళాకారులు, దొమ్మరి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చక్రవర్తి ముందు ప్రదర్శనలు చేసేవారు. ఈ ప్రదర్శనలన్నీ పూర్తయిన తరువాత ఆ 7 అంతస్తులు దిగివచ్చి ప్రతి కళాకారుడిని, కళాకారిణి పేరున పలకరించి వాళ్ళందరికీ కూడా బహుమానాలు ఇచ్చి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే తేడా లేకుండా కళాకారులు, దొమ్మరి వాళ్ళను కూడా చక్రవర్తి స్వయంగా వాళ్ళ దగ్గరకు వచ్చి భుజం తట్టి చాలా చక్కగా చేసేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్రోబాట్స్ వాళ్లకు భూములు ఇచ్చి సన్మానాలు చేస్తారు విజయ చక్రవర్తులు. మహానవమి పండుగ రోజు అంటే దసరా పండుగ రోజు వాళ్లకు ప్రత్యేకంగా విశేషమైన బహుమతులు ఇచ్చేవారు. ఈ విధంగా ఆ తర్వాత అతని సామంతులందరూ కూడా సైన్యాలను తీసుకొచ్చి ఆ సైనిక విన్యాసాలను చేసేవాళ్ళు. అది ఒక పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్. దీని గురించి నేను దసరా ఉత్సవాలు అనేసి ఒక వీడియో చేశాను, అన్వేషణలో ఉంది. 15-16 నిమిషాల వీడియో అది. అందులో అబ్దుల్ రజాక్ ఇచ్చిన వర్ణన ప్రకారమే దాన్ని మొత్తం విజువలైజేషన్ చేసి పెట్టాను. ఆ 7 అంతస్తుల వెదురు ఆ మండపం ఎలా కనపడేది అని. అదే విధంగా దీపావళి పండుగను కూడా చూశాడు ఇతను. ఒక 3 రోజుల పాటు ఏ ఇల్లు చూసినా కూడా దీపాల వెలుగుతో నిండిపోతుంది. నెయ్యి, తర్వాత నువ్వుల నూనె వీటిల్ని వేసి రాత్రంతా కూడా దీపాలను వెలిగిస్తారు. ప్రతి ఇల్లు కూడా ఒక రవ్వంత ఖాళీ స్థలం వదిలిపెట్టకుండా ఇంటి బయట, లోపల, మేడ పైన, మిద్దె పైన అన్ని చోట్ల కూడా చిన్న పెద్ద దీపాలను వెలిగించి 3 రోజుల పాటు పండుగ చేస్తారు. తుంగభద్ర నదీ తీరం అంతా కూడా పెద్ద ఒక 6 అడుగుల మనిషి ఎత్తులో ఉండే కాగడాలను వెలిగిస్తారు. పగలా ఇది రాత్ర అని నేను చాలా గందరగోళ పడిపోయాను. అంత ప్రకాశవంతంగా
తుంగభద్ర నదీ తీరం ఉంటుంది ఈ 3 రోజుల పాటు అని చెబుతాడు. ఆ రోజున రాజు ఏం చేసేవాడు, సామాన్యులు ఏం చేసేవారు అది కూడా చెబుతాడు. అందరూ తుంగభద్ర నదికి వెళ్లి పొద్దున్నే తలంటు స్నానం చేసి మధ్యాహ్నం వరకు కూడా దేవాలయ దర్శనాలు, విశేష ఉత్సవాలు జరిగేవి, అభిషేకాలు జరిగేవి, పల్లకీ సేవలు జరిగేవి. వీటన్నింటిలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు వినోద కార్యక్రమాలు, మహిళా వస్తాదుల కుస్తీ పోటీలు చాలా విశేషమైన ఆకర్షణ. మగ కుస్తీ వీరుడు పట్టే కుస్తీ కంటే కూడా ఆడ వీరులు పడుతున్న కుస్తీని చూడడానికే చాలా మంది గుమిగూడేవాళ్ళు. దానికి ఈ మగ వస్తాదులు ఏడ్చేవాళ్ళు, విసుక్కునేవాళ్ళు అని కూడా తమాషగా చెబుతాడు. అది తమాషగా చెప్పాడో లేకపోతే నిజంగా ఉండేదో మనం అది ఎవరెవరు ఊహ వాళ్ళది. కానీ ఆడవాళ్లు కూడా కుస్తీ పట్టేవారు, ఆడవాళ్లు కూడా బాణాలు వదిలేవాళ్ళు అనేటటువంటి విషయాల్ని, అంటే యుద్ధ విద్యలు నేర్చుకున్న వాళ్ళు అనేదాన్ని చెబుతాడు. చక్రవర్తి అంతఃపురాన్ని 300 మంది విచ్చుకత్తులు పట్టుకున్న మహిళా సైనికులు కాపలా కాసేవారు అని కూడా చెబుతాడు. మొత్తం హంపి నగరంలో 12,000 మంది రక్షక భటులు ఉండేవాళ్ళు అని చెబుతాడు. ఈ 12,000 మందికి రోజుకు 1 పణం చొప్పున జీతం ఇచ్చేవాడు మహారాజు అని చెబుతాడు. ఈ జీతం ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేది ఖజానాకు అంటే దానికి ఒక చాలా ఆశ్చర్యకరమైన సంగతిని చెబుతాడు. ఏమిటి అంటే ఈ 12,000 మంది నగర రక్షక భటులకు అంటే సిటీ పోలీస్ వీళ్లకు జీతం భత్యం ఎక్కడి నుంచి ఇచ్చేవాడు మహారాజు అంటే ఆ మహానగరంలో ఉన్న వేలాది మంది వేశ్యలపైన వేసిన వేశ్యావృత్తి పన్నుతో వీళ్ళకి జీతాలు ఇచ్చేవాడు అని రాస్తాడు. అబ్దుల్ రజాక్ చెప్పిన దాని ప్రకారం విజయనగరంలో వేశ్యావృత్తి అనేది రహస్యంగా జరిగే వ్యవహారం కాదు. ఇట్ వాజ్ ఎ రికగ్నైజ్డ్ ప్రొఫెషన్. వెదర్ women were forced to do that or whether women voluntarily chose it, that can be debated. బట్ అబ్దుల్ రజాక్ వర్ణించే దాని ప్రకారం అలాగే నికోలా కాంటే గాని లేకపోతే పేస్ గాని న్యూనిస్ గాని తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ 16వ శతాబ్దం మధ్య భాగం నుంచి చివరి భాగం దాకా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా విజయనగరం హంపి పడిపోయేంత వరకు కూడా వాళ్ళు వర్ణించిన దాని ప్రకారం వీళ్లకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు కాదు, పేరుకు వేశ్యలు గాని వీళ్ళకి 8 భాషలు వచ్చు, అష్టభాషా ప్రవీణులు, ఆశు కవిత్వం అల్లగలిగే వాళ్ళు, అద్భుతమైన నృత్యం చేసేవాళ్ళు. వాళ్ళకు అంటే 8 భాషలలో సంస్కృతం కూడా ఒకటి, అనర్గళంగా మాట్లాడగలిగే వాళ్ళు, కవిత్వం చెప్పగలిగేవారు, ఆశు కవిత్వం, అందంగా పాడేవాళ్ళు, చూడ్డానికే అందంగా ఉండేవారు. వాళ్ళ పాట మాట వినడానికే జనాలు డబ్బులు కట్టేవాళ్ళు అని వర్ణిస్తాడు అబ్దుల్ రజాక్. అంటే అక్కడ దేహ వినిమయం ఉందా, అదొక్కటే పనినా అంటే అదొక్కటే కాదు అన్నది అర్థమవుతుంది మనకి. అంటే వాళ్ళ సౌందర్యం, వాళ్ళ గాత్రం, వాళ్ళ కవిత్వ ప్రతిభ, దీన్ని నేరుగా చూడ్డానికి, వాళ్ళు చెప్పే కవిత్వాన్ని వినడానికి కూడా డబ్బులు కట్టి జనాలు వచ్చేవాళ్ళు అనేది తెలుస్తుంది. అంటే కేవలం ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ గ్రాటిఫికేషన్, అక్కడ కొంత ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు జనాలు అనేసి. వీళ్ళు పన్నులు కట్టేవాళ్ళు. ఆ పన్నులతో చక్రవర్తి ఈ 12,000 మంది నగర రక్షక భటులకు జీతాలు ఇచ్చేవాడు, అంటే జీతభత్యాలు ఇచ్చేవాడు. అంటే హంపి నగర రక్షణ ఎవరి వల్ల నిలబడింది అంటే మహారాజు వల్ల కాదు. ఈ కళాకారుణులు, వాళ్ళని వేషాలు అనడానికి మనసు రాదు, కళాకారుణులు మరి ఆ రకమైన జీవన విధానాన్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారో మనకు తెలియదు. అంటే అది కేవలం ఇట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ అనేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లెష్ బిజినెస్, నాట్ లిమిటెడ్ టు దట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ వాజ్ నాట్ దేర్, ఇట్ మస్ట్ బి దేర్, కానీ దట్ ఈస్ ఓన్లీ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ హోల్ ప్రొఫెషన్. అబ్దుల్ రజాక్ చెప్పేదాని ప్రకారం వాళ్ళ ఇళ్ళన్నీ కూడా 2 అంతస్తులు 3 అంతస్తుల ఇల్లు ఒక్కొక్క కళాకారిణిది. చాలా గౌరవంగా ప్రజలు కూడా వాళ్ళని గౌరవంగా చూసేవారని చెప్తాడు. గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది, అది ఆ మాట ఎందుకు రాశాడు? ఇప్పుడు అబ్దుల్ రజాక్ మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ఈనాటి డిస్టార్షనిస్ట్ అయితే కాదు కదా. హీ రోట్ వాట్ హీ సా. అతనికి డిఫెండ్ చేయాల్సిన పని ఏమీ లేదు అక్కడ, ఎందుకంటే అతను ఈ ఊరి వాడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ భాష వాడు కాదు, ఈ సంస్కృతి వాడు కాదు. తను ఏం చూసాడో దాన్ని రాసి పెట్టుకున్నాడు తన పుస్తకంలో. ఇవన్నీ యాక్చువల్ గా ఏమిటంటే ఇవన్నీ కూడా బిజినెస్ రిపోర్ట్స్. న్యూనిస్ వీళ్ళందరూ కూడా they actually gathered business intelligence so that they can feed to their kings as to how this empire is operating. So are there any lessons that we can learn from them? Can we do something? Can we remodel our own administration? ane dani kosam they have gathered this information, and as part of that they have described what they have seen with their naked eyes. కాబట్టి ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేసి ఉన్నది లేనిది కలిపి అబద్ధాలు చెప్పే అవసరం రజాక్ గాని ఏ విదేశీ యాత్రికుడు గానీ లేదు. వాళ్ళు ఏం చూసారో, వాళ్ళకి ఏం అర్థమైందో, వాళ్ళు ఏం తెలుసుకున్నారో దాన్నే రాసి పెట్టారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి.
ఏమన్నారంటే ఇప్పుడు మీరు ఈ పాట వేస్తారు కదా, అందులో అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అనేసని, దానికి కొంతమంది ఆధునిక వ్యాఖ్యానకారులు, వాళ్ళని చరిత్రకారులని పిలవడానికి నాకు మనసు రాదు, ఎందుకంటే చరిత్రను సక్రమంగా చెప్పడం లేదు కాబట్టి. కొంతమంది ఆధునిక వ్యాఖ్యానకారులు ఏం చేశారంటే, దట్ ఈస్ జస్ట్ ఏ సొఫిస్టికేటెడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఫీమేల్ ఫర్ సేల్. అంటే అంగళ్ళ రతనాలు అమ్మినారు ఇచట అంటే, అక్కడ రత్నం అంటే విలువైన రాయి కాదు, వజ్రమో వైఢూర్యమో కాదు. అక్కడ రత్నం అంటే అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి అంగట్లో ఉంది, అంగడి బొమ్మ. ఆ అంగడి బొమ్మ అమ్మకానికి ఉంది, కొనుక్కొని పోండి అని చెప్పడం. దాన్ని ఈ విధంగా మసిపూసి మారేడుకాయ చేశారు ఈ నేషనలిస్ట్ హిస్టోరియన్స్ అని చెప్పేవాళ్ళు కొత్తగా బయలుదేరారు. కానీ అబ్దుల్ రజాకే చెబుతాడు, నేను ఒక పెద్ద గుడి ముందు వెళ్ళాను అంటాడు. అది విరూపాక్ష వీధి అనేసి ఇప్పుడు ఆధునిక చరిత్రకారులు గుర్తించారు. ఆ విరూపాక్ష గుడి ముందర ఉన్నటువంటి పెద్ద వీధి, అది సుమారు ఎంత, 850 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు. సార్ మీరు సివిల్ ఇంజనీర్ అంటే నాకు అర్థం కాదనుకోండి, నేను ఊరికే నెంబర్స్ నోట్ చేసుకున్నది చెబుతూ ఉన్నాను. మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి మీరు ఊహించగలరు. 850 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో ఆ పెద్ద వీధి. ఆ వీధికి రెండు వైపులా కూడా అంగళ్ళు, అంటే రాతి మండపాలు, అంగళ్ళు. అది చూసామండి, ఆ స్ట్రక్చర్ ఇప్పటికి కూడా ఉంది కదా. ఉంది. విఠల ఆలయం ముందు ఉంది, అచ్యుతరాయ అంటే తిరువెంగళనాథ ఆలయం ముందు కూడా ఉంది, కృష్ణా టెంపుల్ ముందు కూడా ఉంది. కృష్ణా బజార్ అనేసి పెద్ద మ్యాసివ్ కృష్ణా బజార్ అయితే ఇంకా చాలా పెద్దది. అది విజయ విఠల, ఇది 900 దాదాపు 1 కిలోమీటర్ పొడవు విజయ విఠల. తర్వాత 40 మీటర్ల వెడల్పు, మ్యాసివ్. ఇది ఇంకా విరూపాక్షదన్న 25 మీటర్ల వెడల్పు. విజయ విఠల అది 40 మీటర్స్ వైడ్. అంటే ఇప్పుడు ఒక రథం అనేది ఎన్ని మీటర్లు ఉండేది లెక్కేసుకుంటే, ఇప్పుడు మనకి కార్ అనుకోండి ఇంచుమించు ఒక 3.5 మీటర్లు, అంటే ఒక లేన్ అనమాట. ఒక 4 అనుకుందాం, అంటే 25 మీటర్లు అంటే 6 లేన్ రోడ్ అనమాట. మామూలు ప్రస్తుత లెక్క ప్రకారం ఇంచుమించు. మీరు చెప్పిన 850 మీటర్లు అంటే ఇంచుమించు ఏమైపోయిందంటే 1 కిలోమీటర్ మేర మనం చూస్తూ ఉంటుంది. చాలా పెద్ద కట్టడాలు కనపడ్డాయి అక్కడ, మీరు అన్నట్టు 2 లెవెల్స్ లో కనపడ్డాయి అక్కడ. అక్కడ అబ్దుల్ రజాక్ రాస్తాడు, ఆ పెద్ద వీధికి, అంటే దానిని కన్నడలో రథ వీధి అంటారు, అది రథం లాగేందుకే కట్టిన వీధి అది. అక్కడ వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ చెబుతాడు, ఆ ఒక పెద్ద గుడి ఉంది, అది ఈ రథోత్సవం జరిగితే భక్తులు కొంతమంది ఆవేశంతో చక్రాల కింద పడ్డారని చెప్పాను కదా, అప్పుడే చెబుతాడు. దానికి 2 వైపులా కూడా అంగళ్ళు ఉన్నాయి. ఆ అంగళ్లలో గులాబీలు అమ్ముతున్నారు, రాసులు పోసి గులాబీలు అమ్ముతున్నారు. వీధి అంతా కూడా గులాబీ వాసనే. ఎవరి జుట్టులో చూసినా అది ఆడ మగ పిల్ల పితక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కొప్పులాగా ఉండేది. ఆ కొప్పులో పూలు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఏ మూలకు వెళ్ళినా కూడా ఘమ 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 అనే వాసననే. విజయనగర పౌరులు మంచి బట్టలు కట్టుకోవడానికి ఎంత డబ్బును ఖర్చు పెడతారో దానికి 2 సువాసన ఉన్న పువ్వులను కొనడానికి ఖర్చు పెడతారు. వీళ్ళకి ఇదేమి పువ్వుల పిచ్చి అంటాడు అబ్దుల్ రజాక్. ఇంత పిచ్చి నేను ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర చూడలేదు. పూలకు వీళ్ళు పడి చేస్తారు. ఆ రోజు ఉపవాసమైనా ఉండడానికి సిద్ధంగాని ఒక విజయనగర పౌరుడు, ఆడగాని మగగాని, వాళ్ళు కొప్పులో పువ్వు లేకుండా ఉండలేకపోతారు. అన్ని సువాసనలు ఉండే పువ్వులనే వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి నగరంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ పేటకు వెళ్ళినా, అది ఎంత సామాన్యులు ఉండే వీధి అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా పూల వాసన ఘమఘమలాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా శుభ్రమైన వస్త్రాలను కట్టుకుంటారు. ప్రతి వీధిని కూడా ఆ వీధి వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటారు. స్వచ్ఛ భారత్ ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడా ఎవరు చేయడం లేదు. ఆ కాలంలో చక్రవర్తి స్వచ్ఛ భారత్ అభియాన్ మొదలు పెట్టకపోయినా కూడా అబ్దుల్ రజాక్ ప్రకారం ఎవరి వీధిని వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేవాళ్ళట అని ఈ విధంగా వర్ణిస్తాడు. అక్కడ చెబుతాడు, ఈ వీధులలో పూలను ఎలాగ అమ్ముతూ ఉన్నారో రాసులుగా పూసి, కుప్పలుగా పోసి వజ్రాలను వైఢూర్యాలను అమ్ముతూ ఉన్నారు. నేను దగ్గరికి వెళ్లి చూస్తే నా తల తిరిగిపోయింది. ఇవి విలువైన వజ్రాలు. వేటిల కోసం అయితే రాజ్యాలను కూల్చుకుంటారో, యుద్ధాలు చేస్తారో, అలాంటి విలువైన రాళ్లు ఇక్కడ పూలు ఒకవైపు అమ్ముతూ ఉంటే మరొక వైపు రత్నాలను అమ్ముతూ ఉన్నారు వీరు అని అబ్దుల్ రజాక్ రాస్తాడు. దీనిని డొమింగో పేస్ కూడా రాస్తాడు కృష్ణరాయల కాలంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మాటల్ని నమ్మాలా మనం? అతను గుడి ముందర వీధిలో వజ్రాలను అమ్ముతున్నారు రాసులు పోసి అని రాస్తే, గుడి ముందర వీధిలో ఎవరైనా అమ్మాయిల్ని పెట్టి అమ్ముతారా? ఎంత నీతి చెడిన వాడైనా కూడా ఈ కాలంలోనైనా ఎవరైనా సరే గుడి ముందర వ్యభిచారాన్ని చేస్తారా సామాన్య జ్ఞానం ఉన్నవాళ్ళు? అంటే శ్రీశ్రీ గారు తన అనంతంలో చెప్పుకున్నాడు, శ్రీరంగానికి వెళ్ళినప్పుడు
అందరూ దేవుడి దర్శనానికి వెళితే మంచి వేషం ఎక్కడ దొరుకుతుందా అని నేను వెతుకులాడాడు అని నిజాయితీగా రాసుకున్నాడు ఆయన. అది అంటే ఆయన కాలంలో కూడా శ్రీరంగం లాంటి పుణ్యక్షేత్రంలో కూడా వేశ్యలు ఉండేవారు, విటవృత్తి నడిచేది అనేది మనకు శ్రీశ్రీ సాక్ష్యం, మనకు అతనే రాసుకున్నాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే అది ఎక్కడో రహస్యంగా ఒక మూలన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇతను వెతుక్కోవాల్సి వచ్చింది. అక్కడ ఏం కర్మ పట్టింది? ఈ అబ్దుల్ రజాక్ ప్రకారం అయితే సూళే బజార్ అని ఇప్పటికీ ఉంది సార్ హంపీలో. ఇది కాక ఇప్పుడు ఈ వ్యాపారాల్లో అటు చుట్టుపక్కల విదేశీ వారు కూడా తీసుకొచ్చి వారు కూడా అంగళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉండేవారా? ఇప్పుడు ఈ అబ్దుల్ రజాక్ వచ్చారంటే పర్షియా నుంచి కూడా కొనుక్కుంటానికి రావటం గాని, వాళ్ళ వస్తువులు ఇక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళటం గాని, లేదా వాళ్ళు కూడా ఇక్కడ షాప్స్ పెట్టుకుని దుకాణాలు పెట్టుకుని అమ్ముకుంటాం గాని జరిగేదా? అది కూడా చెబుతాడు సార్. అరేబియా నుంచి, తర్వాత పర్షియా నుంచే, తర్వాత వేరే వేరే చోట్ల నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ ఈ విరూపాక్ష బజార్ లోనే గుర్రాల అమ్మకం కూడా జరిగేది. దాన్ని మా ఊరి వాళ్లే, అంటే మా ప్రాంతం వాళ్లే అక్కడ గుర్రాల అమ్మకాన్ని అంగడి పెట్టుకున్నారు. కాబట్టి గుర్రాలు, అలాగే వాళ్ళ దగ్గర దొరికే, వాళ్ళు తయారు చేసేటటువంటి నేత వస్త్రాలు, ఆ తర్వాత ఈ మణులు, మాణిక్యాలు, రకరకాల పూలు, వివిధ రకాల పళ్ళు చెబుతూ స్లాటర్ హౌస్ గురించి కూడా మాట్లాడతాడు అబ్దుల్ రజాక్. ఊరికి దూరంగా, అంటే ఈ అర్బన్ కోర్ సెంటర్ ఏదైతే ఉందో దానికి దూరంగా ఈ వధ్యశాల ఉండేది అని రాస్తాడు. ఇతను హంపీలో ఉన్నంత కాలం ఇతనికి రోజుకు ఏమేమి ఇచ్చేవాడు చక్రవర్తి అని కూడా రాస్తాడు. 2 మేకపోతులు, 4 కోళ్లు, ఒక 5 కిలోల బియ్యం. ఊరికే అంటే నేను అందాజుగా చెబుతున్నాను, అతను తన స్వంత లెక్కల్లో చెబుతాడు, ఆ కాలం నాటి లెక్కల్లో. నేను అందాజుగా చెబుతున్నాను. అంటే మేకలు గీకలు నెంబర్స్ అయితే నేను చెప్పగలను, కిలోలు, క్వింటాలు అది నాకు అతను ఏం చెబుతాడో అర్థం కాలేదు నాకు. ఆ విధంగా అందాజుగా ఒక 5 కిలోల బియ్యం, 1 కిలో నెయ్యి, 1 కిలో వెన్నె, 1 కిలో చక్కెర. అంటే ఆ కాలంలో చక్కెర అంటే పటిక బెల్లం, కలకండ అంటారు కదా, కలకండ అని రాయలసీమలో అంటాం. అదే ఖండ శర్కర సంస్కృతంలో, అదే కలకండ అయింది. అవి నాకు ప్రతిరోజు ఇచ్చేవాడు అని చెబుతూ, ఈ వ్యాపారం చేయడం కోసం తన దేశం నుంచి వచ్చినటువంటి వర్తకులు, నేను చక్రవర్తికి ఇంత దగ్గరవాణ్ణి కావడం, చక్రవర్తి వస్తున్నాడు అంటే నేను ఊరికే వీధి చివరకు వెళ్లి నేను నిలబడితే ఆయన నన్ను, అంత జనంలో నన్ను చూసి గుర్తుపట్టి అక్కడ ఆగి నన్ను ఒక 2 నిమిషాలు పలకరించి ముందుకు పోవడాన్ని చూసి కన్నుకొట్టినటువంటి నా వాళ్లే రెండవ దేవరాయలు భావనీ సుల్తానులతో యుద్ధం చేయడానికి అనేసి బయటకు వెళ్ళినప్పుడు అతను ఇంకొక అతన్ని తన ప్రతినిధిగా ఈ రాజ వ్యవహారాలని చూడడానికి కూడా నియమించేసి వెళితే అతని బుద్ధిని చెడిపేసి మా వాళ్ళు నాకు రోజు వచ్చే ఈ భత్యాన్ని, అంటే ఈ మేకపోతులు, బియ్యము, చక్కెర, వీటన్నింటినీ నిలిపేశారు. అది కాకుండా నాకు వారానికి 2 బంగారు నాణ్యాలు కూడా వచ్చేవి ఖర్చు పెట్టుకోవడం కోసం, 2 బంగారు వరహాలు వచ్చేవని కూడా లెక్క రాస్తాడు అతను. దానంతా నిలిపేశారు మా వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతను మోసం చేసి ఖాఖాన్ పంపించిన రాయబారిని అనేసి దొంగ పత్రాన్ని సృష్టించి దేవరాయల దగ్గర అభిమానాన్ని సంపాదించుకున్నాడు. గాని ఈ అబ్దుల్ రజాకు కనీసం మాలాంటి వ్యాపారి కూడా కాదు, వాడు నాసిరకపు నీచ జాతికి చెందిన వ్యాపారి, వాడికి అసలు ఏమీ తెలీదు అని నా పైన వాళ్ళు అబద్ధాలు సృష్టిస్తే అతను దాన్ని నమ్ముకొని డానాయక అంటాడంటే దండనాయక, అతను తల జడిపేస్తే అతను రాజుగారి ఆస్థానం నుంచి వచ్చేవన్నీ కూడా నిలిపేశాడు. ఒక 2 నెలల తర్వాత చక్రవర్తి వెనక్కి వచ్చిన తర్వాత నాకు ఈ అన్యాయం జరిగిందని తెలుసుకుని అతను ఆ దండనాయకుడిని తిట్టి మళ్ళీ నాకు రావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు, అంత మంచివాడు అని చెబుతాడు. బాగుందండి, చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతానికంటే మీరు చెప్పినప్పుడు ఒకటి అబ్దుల్ రజాక్ గారు చెప్పింది కాంట్రాడిక్ట్ చేస్తూ అంటూ శాసనాల్లో ఏమన్నా ఉన్నాయా, సపోర్ట్ చేస్తూ శాసనాల్లో అంటూ ఏమన్నా ఉన్నాయా? ఒక్క మాట చెప్పేసి మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏమన్నా శాసనాలు సపోర్ట్ కూడా ఉందండి వాటికి? శాసనాలలో ఏ అంగట్లో ఏమి అమ్మేవారు అనే వివరాలు అయితే ఉండవు సార్, ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించి గానీ, లేదంటే పన్నుల వ్యవహారానికి సంబంధించి గానీ ఉంటుంది. కాబట్టి కృష్ణరాయలు, అచ్యుతరాయల కాలం నాటి శాసనాలు గనుక మనం చూసామంటే, కృష్ణ ఆలయం ఎదురుగా ఉన్న కృష్ణా బజార్, విరూపాక్ష బజార్, విఠల బజార్, అచ్యుతరాయ బజార్, వీటన్నింటికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలలో ఆ వీధులలో వివిధ రకాల వస్తువులను అమ్మే అంగళ్ళు ఉండేవి. ఆ అంగడి వాళ్ళు తమంతకు తాముగా ప్రతి సంవత్సరం తమ ఆదాయంలో ఇంత భాగాన్ని
ఆయా దేవుడి కోసం. విరూపాక్ష బజార్ వాళ్ళందరూ విరూపాక్ష స్వామికి, విఠల బజార్ లో ఉండే వాళ్ళందరూ కూడా విఠల స్వామికి, కృష్ణ బజార్ వీధిలో వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా గజపతులను ఓడించి ఉదయగిరి నుంచి తీసుకొచ్చిన బాలకృష్ణుడి విగ్రహాన్ని కృష్ణరాయలు ప్రతిష్టాపించిన ఆ కృష్ణ ఆలయంలో ఉన్నటువంటి స్వామికి, వీళ్ళందరికీ ఈ దేవుళ్ళందరికీ కూడా రకరకాల ఉత్సవాలు సేవలు చేయించాలనేసి వాళ్ళు దానం చేస్తూ వేసిన శాసనాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వానికి కడుతున్న పన్నులను కూడా ప్రభుత్వ ఖజానాకు తీసుకోకుండా అవన్నీ కూడా ఈ దేవాలయాలకే చెందాలి అని అచ్యుతరాయలు, సదాశివరాయలు లాంటి వాళ్ళు వేయించిన శాసనాలు కూడా ఉన్నాయి. అందులో ఆ వీధిలో ఉన్న అంగడుల గురించి మనకు ఉల్లేఖన దొరుకుతుంది. అయితే ఫలానా దీంట్లో వజ్రాలనే అమ్మారు అనే దాన్ని మనం శాసనాల్లో నేరుగా చూడం. ఆ శాసనాల సహాయంతో ఈ వీధులలో అంటే ఈ గుడుల ముందంతా కూడా అంగళ్ళు ఉండేవి అనేది మనకు స్పష్టమవుతుంది. అంగడి వాళ్ళందరూ కూడా స్వామివారి సేవలకు గాను దానాలు చేసేవాళ్ళు, కానుకలు సమర్పించుకునేవారు అనేది తెలుస్తుంది. మహారాజులు కూడా ఇచ్చేవారని తెలుస్తుంది. దానిని విదేశీ యాత్రికుల రచనలతో పోల్చి చూసినప్పుడు రకరకాల పదార్థాలను అమ్ముతున్నటువంటి దివసద అంగడి అవరు అని కన్నడ శాసనం చెబుతుంది. అచ్యుతరాయలది 1539 సంవత్సరానికి చెందినది. అంటే పదార్థాలను అమ్ముతున్న వ్యాపారుల కట్టే పన్నును బాలకృష్ణ స్వామికి నేను సమర్పిస్తున్నాను అనేసి. రకరకాల పదార్థాలను అమ్ముతున్న వ్యాపారులన్న ఒక్క మాటే ఉంటుంది అందులో. ఆ పదార్థాలలో మనం ఈ వజ్రాలు, వైఢూర్యాలు కూడా చేరి ఉన్నాయని అనుకోవడంలో మనకి తప్పేం కదా, ఎందుకంటే ఇది ఐ విట్నెస్ అకౌంట్ కాబట్టి. ఈ విధంగా శాసనాలను, విదేశీ యాత్రికుల రచనలను మనం పోల్చి చూసినప్పుడు అక్కడ లేని వివరాలు ఇక్కడ లేని వివరాలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కనుక మనం చేసామంటే కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. కాబట్టి శాసనాలను వదిలిపెట్టేసి, సమకాలీన సాహిత్యాన్ని వదిలిపెట్టేసి అంగడల రతనాలు అమ్మినారట ఇచ్చట అంటే గనక అది అమ్మాయిల్ని అమ్మడాన్ని అంత గొప్పగా చెప్పుకున్నారు కవులు, ఇదంతా బుద్ధి లేని వాదన అనే వాళ్ళదే బుద్ధి లేని వాదన అవుతుంది అన్నది నా మనవి. బాగుందండి, చక్కటి విషయాన్ని తెలియచేశారు. అయితే వచ్చే వారం ఏం చేద్దామంటే, మీరు మిగతా విషయాలు చెప్తా అన్నారు, రాజకీయ, విద్య, పన్నుల శాఖ ఎలా ఉంది, ఇవన్నీ వివరాలు చెప్తా అన్నారు శాసనాల బట్టి. అది వచ్చే వారం మనం తప్పకుండా ఆ విషయాలు మాట్లాడుకుందాం.